వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పల్లీ చాట్ తయారు చేద్దాము. పల్లీ చాట్ కోసం నేను ఒక కప్పు పల్లీలు 1 గంట ముందు నానబెట్టి ఉంచాను నీళ్ళల్లో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఈ పల్లీలు ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేద్దాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మనం కుక్కర్లో వేసుకుందాం ఈ పల్లీలను. ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకొని మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకుందాము. పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఈ పల్లీలను ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పూర్తిగా చల్లారింది. కుక్కర్ మూత తీస్తాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. స్ట్రైనర్తో తీసి నీళ్ళు రాకుండా తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము నీళ్ళు రాకుండా. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం. జీరా పౌడర్, చాట్ మసాలా, మనం ఉడికించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మనం పల్లీలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఇవి ఒక బౌల్లో వేసుకుందాము. ఇందులో కొంచెం టమాటా ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సన్నని సేవు కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ చాట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పైనుంచి కొద్దిగా చిన్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సన్న సేవు ఇలా వేసుకోవాలి. పైనుంచి 1 స్పూన్ పెరుగు వేసుకుందాము. దీనిపైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకుందాము. పల్లీ చాట్ రెడీ అయింది. ఎంతో ఈజీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.